గురూజీ హైదరాబాద్ నుంచి దీక్షిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి దీక్షిత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. మా హస్బెండ్ పేరు ప్రజాపతి. ఆయనది డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 2, 1974 అండి. పుట్టిన సమయం మధ్యాహ్నం 2:38 మధ్యాహ్నం 2:38. అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే. మీ పాదాలకు శతకోటి నమస్కారం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. గురూజీ, నేను చాలా రోజుల నుంచి మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కలిసింది, అదృష్టం అనుకుంటున్నాను. శుభం తల్లి, శుభం అమ్మా. మా వారి గురించి కనుక్కోవాలనుకుంటున్నాను గురుగారు. ప్రజాపతి రావు. అవునండి, ప్రజాపతి. ప్రజాపతి. అవునండి. సరే తల్లి, జన్మజాతకం అయితే చాలా బాగుంది. మీ భర్త గారు రేవతి నక్షత్రం మీన రాశిలో జన్మించారు తల్లి. అవునండి, అవును గురుగారు. రేవతి నక్షత్రం మీన రాశి, పంచమ స్థానం బాగుంది. ఎన్ని సంవత్సరాలు పెళ్ళయి? పెళ్ళయి మాకు 13 ఏళ్ళు అయింది గురుగారు. 13 ఏళ్ళు. మాకు ఒక పాప ఉందండి, 11 సంవత్సరాలు ఉన్నాయి పాపకి. రెండో సంతానం కోసం చూస్తున్నాము, కానీ కలగటం లేదు. నాకు అర్థమైంది. ఎందుకంటే హెల్త్ అంటే డ్రింక్ అనేది హ్యాబిట్ గా ఉంది గురుగారు, అదొక సమస్య అయిపోయింది. ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయనకి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అది తెలియకుండానే హ్యాబిట్ అనేది ఒకటి అలవాటు అయిపోయింది. మళ్ళీ తాగేసిన తర్వాత మళ్ళీ బాధపడతారు, ఎందుకు ఇలా చేశాను అని చాలా బాధపడతారు. మళ్ళీ వద్దనుకుంటారు, అయినా అది దాని నుంచి ఇది అవ్వటం లేదు గురుగారు, బయట పడటం లేదు ఆ సమస్య నుంచి మేము. సరే తల్లి, ఎందుకంటే ఇక్కడ జన్మజాతకంలో విశేషంగా చూపిస్తూ ఉంది పంచమ స్థానం అంటే పుత్రస్థానము. మీరు సంతానం కోసం ప్రశ్న పెట్టారు అని ఇక్కడ చూపిస్తుంది. కరెక్ట్గానే ఉంది మీరు అడిగింది. ఇక్కడ రమణ శాస్త్రం కరెక్ట్గా చూపిస్తుంది. అంటే మీకు ఖచ్చితంగా సంతాన యోగం ఉంది. అంటే ఈయన మా వారు 5వ సంతానం, మా అత్తగారు మామగారికి. వాళ్ళు ఇద్దరు ఈయన చదువుకున్న రోజుల్లోనే వాళ్ళ అత్తగారు మామగారు చనిపోయారు. మా అత్తగారు మామగారు చనిపోయారు. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నయ్య, వీళ్ళ 3 అక్కయ్యలు. ఈ హ్యాబిట్ వల్లే వాళ్ళు కూడా ఇదయ్యారు గురుగారు, చనిపోయారు. వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ అన్నయ్య గాని, వాళ్ళ సిస్టర్ గాని ఈ ఒక్క హ్యాబిట్ వల్లే ఇదైపోయారు. అదే నాకు భయం, మళ్ళీ ఈ హ్యాబిట్ ఏదైనా దోషాలు ఉన్నాయా తండ్రి వాళ్ళ జాతకంలో ఏదన్నా. అంటే వాళ్ళంతా అపమృత్తిలోనే చనిపోయారు కదమ్మా? అవునండి, ఈ తాగుడు వల్లనే ఇదయ్యారండి వాళ్ళు కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా కుటుంబంలో అపమృత్తి చెంది వాళ్ళకి ఏదైనా మోక్షం జరగకపోతే, అంత్య సంస్కారాలు చేయకపోతే వంశం లాస్ట్ అవుతుంది అని. ఇప్పుడు మీ భర్త ఎన్నో కొడుకు మీ మావయ్య గారికి? లాస్ట్ అండి, రెండో అబ్బాయి, 5వ సంతానం. ఓకే. ఇప్పుడు మీ బావగారికి మగపిల్లలు ఉన్నారా? లేరండి, ఒక్కతే పాప. మా బావగారు కూడా చనిపోయారు. చూడండి, ఇది అంటే దీన్ని మనం అంటాము పితృదోషము, వంశానికి వచ్చిన పితృదోషం. గురూజీ గ్వాలియర్ నుంచి అనిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి అనిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. అది నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ 1981 నవంబర్ 30, రామకృష్ణారెడ్డి. పుట్టిన సమయం? పుట్టిన సమయం కూడా తెలియదండి. సుమారు ఎంత ఉండొచ్చు, ఉదయం జన్మించారా సాయంత్రమా? అవి తెలియదండి. పూర్తి పేరు? రామకృష్ణారెడ్డి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులమ్మా. చాలా ఆనందంగా ఉంది. శుభం తల్లి. అదే గురూజీ, నేను మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 6 రన్నింగ్ అవుతుందండి. ఓకే. సంతానం? ఒక పాప అండి. ఓకే, గుడ్. జన్మజాతకం అయితే చాలా బాగుంది తల్లి. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంలో ధనస్సు రాశిలో జన్మించారమ్మా. అదే గురూజీ, అప్పుడప్పుడు కొంచెం హెల్త్ బాగుండదు, కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, బ్యాక్ పెయిన్ అంటాడు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి గురూజీ. ఏం పని చేసేది మీ భర్త గారు? బిఎస్ఎఫ్ ఆర్మీలో. ఓ వెరీ గుడ్. చాలా శుభం తల్లి, మంచిది తల్లి. కానీ ఎంత డబ్బు వచ్చినా నిలవదు గురూజీ ఇంట్లో. బిఎస్ఎఫ్ లో ఎంత వస్తుంది తల్లి? వచ్చే సంబళమే వస్తుంది.
ఎక్స్పెన్సివ్ ఎక్కువ జరుగుతూ ఉంటుందా? అవును గురుజీ, ఎంత కంట్రోల్ చేసినా అసలు అంతా అయిపోతుంది, అట్లా వస్తున్నాయి పోతున్నాయి గురుజీ. సరే అమ్మా, సరే తల్లి. వెనక ఆస్తులు ఏమి లేవు గురుజీ, ఒక జాబ్ మాత్రమే మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీళ్ళు? 16 years అయింది గురుజీ, ఇంకా 4 years అయితే రిటైర్మెంట్. రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారు? మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కదా. చేయొచ్చు గురుజీ, అదే తర్వాత ఏం చేయాలి అని ఇంకా ఏం అనుకోలేదు. ఇందులోనే కంటిన్యూ అవ్వాలి గురుజీ, ఇంకా వేరే అందులోనే కంటిన్యూ అవ్వడం మంచిది తల్లి, అందులోనే కంటిన్యూ అవ్వమని చెప్పండి. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు మీ భర్త. ఎందుకంటే ధనస్సు రాశిలో జన్మించిండేది. ధనస్సు స్థానం నుంచి ప్రభుత్వ ఉద్యోగం చాలా మంచి స్థాయిలో మంచి పొజిషన్ వస్తుంది అని, లైఫ్లోనే మంచి పొజిషన్కి వెళ్తారు దీంట్లోనే అని. ప్రజెంట్ అయితే మీ భర్త జన్మ జాతకంలో 7.5 ప్రారంభమైంది, ఆల్రెడీ 2.5 years నుంచి జరుగుతుంది, ఇంకా 5 years. ఒక డౌట్ గురుజీ, సర్పాన్ని హత్య చేశాడు అనమాట. ఎప్పుడు? అది మ్యారేజ్ కాకముందు ఈ జాబ్ లో ఉన్నప్పుడు గురుజీ, నాకు అంతే తెలియదు, చెప్తుంటాడు అప్పుడప్పుడు. ఒకవేళ దాని వల్ల ఏమైనా దోషం ఉందా? అంటే ఎప్పుడైనా ఒక జీవని హింస పెడితే అది శాపమే ఉంటుంది, చూస్తున్నాను. కొంచెం శాపం వచ్చింది తల్లి. పెళ్ళి కాకముందు చేశారు నిజమే. శాపం లైట్గా ఉంది, ఒక 30 degrees ఉంది, శాపం వచ్చింది కాస్త. దానికి పరిహారం చెప్తాను, చేపించండి. అలాగే మాకు పుత్రప్రాప్తి ఉందా గురుజీ? అమ్మ వంశవృద్ధినే అయితే ఉంది తల్లి, జన్మజాతకంలో వంశాభివృద్ధి అని ఉంది. మీ బావగారికి లేదో మీ మరిది గారు టోటల్ ఎంతమంది వాళ్ళ అమ్మా నాన్నకి సంతానం? ఒక పాప ఒక బాబు, ఇతనే గురుజీ. ఒకే కొడుకు. అవును గురుజీ. వంశవృద్ధి అని ఉంది తల్లి, వంశవృద్ధి అయితే ఉంది. దాని నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి అమ్మా. సరే గురుజీ. సరేనా? మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ నియరెస్ట్ ఏదైనా టెంపుల్స్ ఉన్నాయా మనకి? ఇక్కడ శివాలయం ఉంది గురుజీ. శివాలయంలో ప్రతి సోమవారం మరియు గురువారం 2 రోజులు కూడా ఒక చెంబు నీళ్లు పోసి శివాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించమని చెప్పండి మీ భర్త చేతిలో. ఆరోగ్యం సరిపోతూ ఉంటుంది. తర్వాత ప్రతి నెల అమావాస్య రోజు శివాలయంలో ఈ ద్రాక్షి రసం దొరుకుతుంది, లేదో మామిడికాయది. ఆ మామిడికాయ రసంలో, మామిడి పండు రసంలో ప్రతి అమావాస్య రోజు ఒక గ్లాస్ తీసుకెళ్ళి అభిషేకం చేసి రావడం. ఇలా చక్కగా లింగానికి ఒక ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఆరోగ్యం ప్రాప్తించి ఉన్నతమైన అధికారం ప్రాప్తిస్తుంది. మంచి భర్త, మంచి మనిషి మీ భర్త మిమ్మల్ని బాగా ప్రేమిస్తాడు, మంచిగా చూసుకుంటాడు, పిల్లలపైన చాలా ఇంట్రెస్ట్, కుటుంబం అంటే చాలా జవాబుదారీ, రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉన్నాయి. నీకు ఇలాంటి భర్త దొరకడం అదృష్టమే. మంచి ఫ్యామిలీ, బాగుంది తల్లి, ఇలాగే బాగుండండి, మంచిగా ఉండండి, ఇంకా మంచి స్థాయి కోసం ఇలా చేస్తూ ఉండండి. మీరు కూడా ప్రతి శనివారము మరియు శుక్రవారం 2 రోజులు కూడా ఇంట్లో నైతి దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం పఠిస్తూ ఉండండి. రోజు సాయంత్రం హనుమాన్ చాలీసా, మళ్ళీ లలితా సహస్రనామ స్తోత్రం, కనకదార స్తోత్రం పఠిస్తూ ఉండండి. ఆర్థికంగా ఇంకా మంచి అభివృద్ధికి వస్తారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. అనిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కనుదృష్టి యొక్క ప్రభావం గురించి తెలియజేస్తున్నారు. ఇక కనుదృష్టి మీకంతా ఇంకొక శుభవార్త నేను చెప్పడం మర్చిపోతూ ఉన్నాను. ఈ ఒక రేపులా కాదు, ఎల్లుండి సాయంత్రం PWD గ్రౌండ్స్ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో విజయవాడలో ఒక మహాసంకల్పము చేస్తున్నాము. సామూహిక మహాసంకల్పంలో మీరందరూ పాల్గొనొచ్చు. సాయంత్రం 6 గంటలకి రుద్రాభిషేకం జరుగుతుంది. మీరందరూ కూడా చక్కగా కూర్చొని రుద్రాభిషేకం వీక్షించి ఒక సంకల్పంలో పాల్గొనండి. ఆ సంకల్పం చాలా వైభవపీతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏదైతే సంకల్పం చేస్తామో భక్తి శ్రద్ధతో మనం చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. భక్తి శ్రద్ధతో చెయ్యాలి. ఉచితం ఎంట్రన్స్ ఉంటుంది, ఎవరికి డబ్బులు కట్టే అవసరం లేదు, చక్కగా ఉంటుంది. మీరందరూ రావచ్చు.